ప్రస్తుతం అద్దంకి దయాంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏ విధంగా ఉంది సార్ ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ మొత్తం కూడా ఎలా అనిపిస్తుంది? అంటే ఒక స్పందన అనూహ్యంగా ఉంది. రెండవది ఏంటంటే ఇట్లా ఊహించలేదు చాలా మంది. ఏదో గ్లోబల్ రైజింగ్ అంటే ఓన్లీ సమ్మిట్ అంటే కేవలం చర్చలకే పరిమితం అవుతుంది అనేది కాకుండా ఇప్పుడు అగ్రిమెంట్స్ కూడా ఎంఓయూలు కూడా కావడం అనేది లక్షల కోట్లలో ఇలా పెట్టుబడులు రావడం అనేది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి అది ఒక క్రెడిబిలిటీ అని అనుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్కసారిగా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు తెలంగాణ వైపు చూసి ఒక ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంతా వస్తున్నారు. రెండవది స్టార్టప్స్ కూడా చాలా మంది యంగ్ గైస్ కూడా మనకు కనబడుతున్నారు ఇక్కడ. సో రేపటి పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి ఇది ఒక మేజర్ మెట్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఇండియాలోనే ఎప్పుడు కూడా జరగలేదు ఎంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ అనేది మన తెలంగాణకి రావడం పెట్టడం అనేది. ఇది ఇప్పుడు ఇండియాలో ఒక ట్రెండ్ సెట్టర్. ఇది అన్ని ఏ స్టేట్ ఇట్లా చేయదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ విజన్ కూడా ఎంతసేపటికి వాళ్ళ ఎజెండాను అమలు చేయడానికి పోతున్నారు. కానీ వరల్డ్ వైడ్ డెవలప్మెంట్స్ లేకపోతే ఇన్వెన్షన్స్ ఇన్నోవేషన్స్ ఏమున్నాయని వాటి మీద వాళ్ళకు ఒక అవగాహన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు దీని ద్వారా రేపు ఇలాంటిది కూడా వాళ్ళు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మేము ప్రపంచంతో పోటీ పడతామని చెప్పినాం. అదే ఇక్కడ జరుగుతున్నది. ఒక యంగ్ అండ్ డైనమిక్ సీఎం అనేది కాకుండా తెలంగాణ ఒక గ్రోయింగ్ స్టేట్గా ఉండడానికి ఎలాంటి కంపెనీస్ వస్తే బాగుంటుందో ఇక్కడ అంతా కూడా మనం చూజ్ అండ్ పద్ధతిలో పోతున్నాం. ఇది తెలంగాణకు ప్రైడ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మంచి ఈ యొక్క ఇన్వెస్టర్సే కావచ్చు, పెట్టుబడులు అనేవి కూడా పెరుగుతాయి. మన తెలంగాణ ముందంజలో ఉంటుంది అంటారు. ఏదైతే మనం గోల్ పెట్టుకున్నాం డెఫినెట్లీ $3 ట్రిలియన్ అనేది 2047కు. బట్ ఇంటర్మీడియట్గా మనకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వరల్డ్ క్లాస్కి పోతుంది. తెలంగాణ అనే స్టేట్ ఒక గ్రోయింగ్ స్టేట్గా వరల్డ్ తెలవడానికి అవకాశం ఉంటుంది. న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి ఎక్కువ క్రౌడీగా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక సంప్రదాయ పద్ధతులు కాకుండా ఒక ఇన్వెన్షనల్ రీతిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది డిజైన్ చేసి ఇది అవసరం కూడా. మిగతా ఏ స్టేట్ కూడా ఈ పొటెన్షియాలిటీ ఉండదు. హైదరాబాద్ అనేది మిగతా ప్రాంతాల కంటే లైక్ ముంబై కంటే, ఢిల్లీ కంటే, బెంగళూరు కంటే, చెన్నై కంటే ఎందుకు భిన్నమైందో కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎకలాజికల్గా కానీ ఎకనామికల్గా కానీ చాలా అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటి వరకు మన దగ్గర హైదరాబాద్ లో తెలుసు ఐటీ ఫామ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా కొత్తవి ఎలాంటివి తీసుకొస్తున్నారంటారు? ఎలాంటివి మనకు అవసరం అంటారు? అంటే ఎక్కువ టూరిజం సంబంధించినవి వస్తాయి, ఏఐకి సంబంధించినవి వస్తాయి. అన్నిటికంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఎక్కువ ఇక్కడ మనకు పోలరైజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అన్ని కలగలిపి ఉండే ఒక సెంటర్గా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అవుతుంది. ఒక దగ్గర ఫార్మా ఉంటే, ఒక దగ్గర ఇంకోటి ఉంటే, ఇంకో దగ్గర ఒకటి ఉంటే, ఎందుకంటే ఈ 30,000 acres రాబోతున్న ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో దిస్ ఇస్ ద మోడల్ సిటీ టు ది ఇండియా. అందుకనే భారత్ ఫ్యూచర్ సిటీ అని దీనికి పెట్టడం జరిగింది. ఏ స్టేట్ వాళ్ళైనా వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్ళిపోయి వాళ్ళ స్టేట్లలో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇట్లా క్రియేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తున్నారో సో వాటన్నిటి కూడా కట్టడి చేస్తుంది అంటారు? డెఫినెట్లీ. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నామని తెలుసుకోవడానికి వాళ్ళు ఇప్పటికి ప్రయత్నం చేస్తే మంచిదని విపక్షాలకు కానీ విమర్శ చేసేటోళ్ళకి కానీ తెలియజేస్తుంది.